మీరు రెంట్ కొంటున్నా లేదా మీరు ఎవరికైనా రెంట్కి ఇచ్చినా ఈ రూల్స్ అందరికీ అప్లికేబులే. ఈ కొత్త సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన గురించి అని కొత్త రెంటల్ రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ తో మీరు అప్డేట్ అవ్వకపోతే మీరు లీగల్ గా ఇబ్బందులు పడవచ్చు. ఇకపై ఓనర్స్ రెసిడెన్షియల్ ప్రాపర్టీకి కేవలం 2 months అండ్ కమర్షియల్ ప్రాపర్టీకి మాక్సిమం 6 months మాత్రమే డిపాజిట్ తీసుకోవాలి. మీరు ఏదైనా రెంట్ పెంచాలనుకుంటే 12 months తర్వాతే, అది కూడా 90 days అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాల్సిందే. ఇంట్లో ఏదైనా రిపేర్ వస్తే ఆ రిపేర్ ని మీరు 30 days లో రిపేర్ చేయించాల్సిందే. ఒకవేళ మీరు చేయించకపోతే టెనెంట్ రిపేర్ చేయించుకొని ఆ డబ్బుని మీకు ఇచ్చే రెంట్ లో కట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఓనర్ అయినా సరే మీ ఇంటిని మీరు చెక్ చేసుకోవాలంటే కనీసం 24 hours నోటీస్ ఇవ్వాల్సిందే. ఫోర్స్ఫుల్ గా వాటర్ కట్ చేయడమో ఎలక్ట్రిసిటీ కట్ చేయడమో చేయకూడదు, అది చేస్తే నేరం. మీరు చేసుకున్న అగ్రిమెంట్ ని మాక్సిమం 2 months లో రిజిస్టర్ చేసుకోవాలి, లేదంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఏదైనా గొడవ ఆ డిస్ప్యూట్ వస్తే మాక్సిమం 60 days లో సాల్వ్ చేసుకోవాలని సెంట్రల్ చెప్తుంది. ఇవన్నీ చూస్తుంటే న్యూ రూల్స్ టెనెంట్స్ కి చాలా అడ్వాంటేజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఈ కొత్త రూల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.